హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మన ముందుకు రియల్మీ C65 5G మొబైల్ని అయితే తీసుకొచ్చానండి. ఇది మనకు 12,000 లోపు బడ్జెట్లో మనకు వస్తున్న 5G మొబైల్. దీంట్లో అన్నిటికంటే ఒక ముఖ్యమైన ప్రత్యేకత ఉందండి ఈ మొబైల్కి. ఏంటో తెలుసా? ఇది మనకు వచ్చేసి దీంట్లో ఫ్రంట్ మనకి మినీ క్యాప్సూల్ డిజైన్తో వస్తుందండి. ఇదేంటో మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఈ మినీ క్యాప్సూల్ అనేది మనకు ఐఫోన్లో డైనమిక్ ఐలాండ్ ఎలా ఉంటుందో అలాగే మనకు రియల్మీ C65 5Gలో మనకు మినీ క్యాప్సూల్ అనేది ఐఫోన్ లాంటి డిజైన్తో వస్తుందన్నమాట. ఇది ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనకి 2.0తో తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు మనం మొబైల్ అన్బాక్సింగ్ చేయగానే ఫస్ట్ అయితే మనకు ఒక బాక్స్ టైప్ కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో ఓపెన్ చేసి చూస్తే మనకు సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ఉందండి. దాని పక్క నుంచేసి పేపర్ వర్క్ వచ్చేసి మనకు క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఉందండి. దాంతోపాటు ఒక ట్రాన్స్పరెంట్ టీపీ కేస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం మొబైల్ని అయితే ఒకసారి చూద్దాం. ఇది రావట్లేదు, స్టక్ అయిపోయి ఉంది. ఓకే, దీన్ని తీసిన తర్వాత బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంది. దీన్ని అయితే మళ్ళీ చూద్దాం. ఫస్ట్ అయితే మొబైల్ కంటెంట్స్ చూద్దాం. దీంట్లో మనకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే సూపర్ హుక్ ఛార్జర్ అనే రాసింది. ఎంతనైతే దీని మీద మెన్షన్ లేదు. దీంతో పాటుగా మనకు కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు టైప్ A టు టైప్ C కేబుల్. చూడడానికి చాలా టఫ్గా బాగుందన్నమాట. ఒకసారి ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే మనం మొబైల్ లుక్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి బ్యాక్ సైడ్ స్టిక్కర్ రిమూవ్ చేసేసి కంప్లీట్ లుక్ అనేది ఎలా ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ లుక్ అయితే మనకు ఇలా ఉంది. కెమెరా అయితే మనకు రౌండ్ సర్కిల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే చాలా వరకు మొబైల్స్ అనేది ఈ రౌండ్ సర్కిల్లోనే తీసుకురావడం జరుగుతుంది. మనకు పై సైడ్ చూసుకుంటే ఈసారి మనకు వెరైటీగా సిమ్ కార్డ్ ట్రే అనేది మనకు పైన ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వడం జరిగింది. మనకు రైట్ సైడ్లో వచ్చేసి స్పీకర్ అప్ అండ్ డౌన్ రాకర్స్ ఇవ్వడం జరిగింది. మనకు స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఇవ్వడం జరిగింది. అదే మనకు ఫింగర్ ప్రింట్ లాగా కూడా యాక్ట్ అవుతుందండి. బాటంలో వచ్చేసి స్పీకర్ గిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని పక్కనే C టైప్ పోర్ట్, మెయిన్ మైక్ అండ్ 3.5mm జాక్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ప్లెయిన్గా ఉందండి. ఒకసారి సిమ్ కార్డ్ ట్రే అనేది ఓపెన్ చేసి ఏ విధంగా ఉందో చూద్దాం. సిమ్ కార్డ్ ట్రే అయితే ఇలా ఉందండి. ఇది ప్లాస్టిక్తో బిల్ అయింది. దీంట్లో వచ్చేసి ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ అండి. దీంట్లో వచ్చేసి మనం 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. మనకి ఇది ఎక్స్పాండబుల్ వచ్చేసి మనకు అప్ టు 2 TB వరకు చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఫైనల్గా మనం మొబైల్ని స్విచ్ ఆన్ చేసి సెటప్ చేస్తూ ఉంటే నేను ఒకసారి ఫ్యూచర్స్ అనేది చెప్తాను. మనం అన్బాక్సింగ్ చేసిన మొబైల్ వచ్చేసి రియల్మీ C65 5G మొబైల్ అండి. ముందుగా దీని డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.67 ఇంచెస్ HD+ LCD డిస్ప్లే అండి. ఇది మనకు డిస్ప్లే అనేది కొంచెం స్మూత్గా ఉండడం కోసం మనకు దీంట్లో 120 Hz రిఫ్రెష్ రేటు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనం ప్రాసెసర్ వచ్చేసి చూసుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ అండి. 2.4 GHz పైన రన్ అవుతుంది. దీని ర్యామ్ వేరియేషన్ చూసుకుంటే మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GB ర్యామ్ వచ్చేసి మనకి ఇది LPDDR4X ర్యామ్ మీద రన్ అవుతుంది. రోమ్ వచ్చేసి మనకు 2.2 UFS స్టోరేజ్ మీద ఉంటుందండి. మెయిన్గా మనం కెమెరా విషయానికి వస్తే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP కెమెరా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అయితే 8 MP కెమెరా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. బ్యాటరీ వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ ఛార్జర్ వచ్చేసి మనకు 15 watts ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసి 500 నిట్స్ వస్తుందండి. ఒకసారి దీని డైమెన్షన్ చూసుకుంటే విడ్త్ వచ్చేసి 76.1 mm అండి. హైట్ వచ్చేసి 165.6 mm అండి. డెప్త్ వచ్చేసి 7.89 mm అండి. వెయిట్ వచ్చేసి 190 grams ఉందండి ఇదైతే. దీనిలో మనకు ఇంకా కూల్ థింగ్ ఏంటంటే IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుందండి ఈ మొబైలు. దీనివల్ల మనం ఏంటంటే వర్షంలో కానీ లేకపోతే ఎక్కడైనా తుప్పర్లు పడే ప్రదేశానికి వెళ్ళినప్పుడు స్క్రీన్ డిస్ప్లే మీద వాటర్ లాంటి తుప్పర్లు ఇట్లా ఉన్నట్టయితే టచ్ పర్ఫార్మెన్స్ అనేది మనకు చాలా స్మూత్గానే వర్క్ అవుతుందండి. ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది మనకు ఉండదు. ఇది ఒక బెస్ట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇది బడ్జెట్ మొబైల్లో మనకు IP54 రేటింగ్ అనేది ఉండడం
చాలా కూల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కస్టమ్ ఆండ్రాయిడ్తో రావడం జరుగుతుంది. కలర్ వైస్ 14 బేస్డ్ ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతుందండి. ఇది మనకు ఈ కస్టమ్ ఆండ్రాయిడ్ వల్ల యూజ్ ఏంటంటే మనకు యాప్ లాక్ చేసుకోవడం కానీ, యాప్ హైడ్ చేసుకోవడం కానీ, కాల్ రికార్డ్ చేసుకోవడం కానీ, ఇంకా 3 ఫింగర్తో స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ, ఇలాంటి చాలా మంచి మంచి ఫీచర్స్ అనేటివి కొంచెం ఈజీగా మనకు ప్రొవైడ్ చేయడానికి మనకు కస్టమ్ ఆండ్రాయిడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు 12,000 బడ్జెట్లోనే మనకు ఒక డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు వచ్చే యానిమేషన్ కానివ్వండి, లేదా మనం ఏమన్నా షార్ట్కట్ యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు, డ్యూయల్ యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ, కాల్ వచ్చినప్పుడు కానీ, నావిగేషన్లో కానీ మనకు ఇది ఒక డైనమిక్ ఐలాండ్ లాంటి ఎఫెక్ట్స్ అనేది చూపిస్తూ ఉంటే ఈ తక్కువ బడ్జెట్లో ఫోన్ వాడే వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ మినీ క్యాప్సూల్ వచ్చేసి మనకు ఇది 2.0 అంటే అప్గ్రేడింగ్ వర్షన్తో మనకు తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనకు ఇంకా కొత్త కొత్త ఫీచర్స్ అనేటివి కూడా మనకు ఫ్రంట్ ఉన్న కెమెరా సైడ్ ఒక క్యాప్సూల్ లాగా చూపిస్తూ మనకు ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకు చాలా అంటే ఒక క్రేజీ హ్యాపీ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది.